ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని మహాదశ నడుస్తున్నప్పుడు ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉంటాయి, ఆ మహాదశలో శని ఎప్పుడు తన మహాదశలో యోగిస్తాడు, ఎప్పుడు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాము. వింశోత్తరి దశ సిస్టంలో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. ఈ శని మహాదశ నడిచేటప్పుడు జాతకుడికి కేవలం కష్టాలే కాకుండా రాజయోగ ఫలితాన్ని కూడా ఇవ్వగలడు శని. అయితే శనికి మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఎన్ని కష్టాలు ఇచ్చినా ఆ కష్టాల ద్వారా ఒక గుణపాఠం నేర్పించి మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెంచడము అనేది శని యొక్క లక్షణము. ఒక జాతకుడికి శని మహాదశ రావడము అనేది ఒక అదృష్టంగా భావించాలి. అది చదువుకునే వయసులో కావచ్చు, ఉద్యోగం చేసే వయసులో కావచ్చు, ఎప్పుడు వచ్చినా కానీ శని ఏదో ఒక మేలు చేయడానికి, ఆ జాతకుడికి ఒక మేలు కలిగించడానికి తన మహాదశలో ఫలితాలని ఇస్తాడు. ఈ విధంగా చూసినప్పుడు శని ఎప్పుడు యోగిస్తాడు, ఎప్పుడు కొంత సమస్యలను ఇస్తాడు అని కొన్ని ప్రాథమికమైనటువంటి సూత్రాల ఆధారంగా ఒక అవగాహన తెచ్చుకోవడం అనేది మంచిది. శని కొన్ని లగ్నాలకి యోగకారకుడు. వృషభ లగ్నానికి, మిథున లగ్నానికి, తులా లగ్నానికి శని యోగకారకుడు. వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే కేంద్ర కోణాధిపత్యం తీసుకుంటాడు కాబట్టి శని ప్రబల యోగకారకుడుగా చెప్పబడ్డాడు. అంటే శని ఒక్కడే యోగకారకుడు. ఈ విధంగా వృషభము, మిథునము, తుల వీటికి శని యోగకారకుడుగా వ్యవహరిస్తాడు. ఇటువంటి యోగకారకుడు అయిన శని ఏ స్థానంలో ఉన్నా కానీ మంచి ఫలితాలనే ఇస్తాడు. ఇది యోగకారకుడు యొక్క ప్రత్యేకత. దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని యోగిస్తాడు యోగకారకుడు అయినట్టయితే. ఏ యోగకారకుడైనా సరే దుస్థానాల్లో కూడా మంచి ఫలితాలని ఇస్తాడు. కొంతవరకు ప్రతికూలతను తట్టుకుని మంచి ఫలితాలను ఇస్తాయి గ్రహాలు యోగకారకత్వం వహించినప్పుడు. ఆ విధంగా ఈ 3 లగ్నాలకి శని మహాదశ అనేది ఎక్కువగా యోగిస్తుంది. ఇక కొన్ని లగ్నాలకి శని మారకుడు, క్రూరుడు. ఇటువంటి లగ్నాలకి శని కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. మేష లగ్నము, వృశ్చిక లగ్నము, ధనస్సు, మీనం ఈ 4 లగ్నాలకి శని క్రూరుడు కాబట్టి, మారకుడు కాబట్టి తన మహాదశలో సాధారణంగా కొంత నెగిటివ్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. అయితే ఈ లగ్నాలకు కూడా శని ఒక మంచి యోగంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలని ఇస్తాడు. అలా ఇస్తూ కూడా కొంత ఒడిదుడుకుల్ని, కష్ట నష్టాలని ఇస్తూనే తన యొక్క యోగాన్ని ఇస్తాడు. ఈ సూత్రాలు ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉపచయ స్థానాల్లో శని చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. 3, 6, 10, 11 ఈ హౌసెస్లో శని చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. 3rd హౌస్, 6th హౌస్, 11th హౌస్లో చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇక అన్నిటికంటే చాలా ఉత్తమమైనటువంటి స్థానం శనికి 10th హౌస్, రాజ్యస్థానం. కర్మకారకుడైనటువంటి శని కర్మస్థానము, రాజ్యస్థానము అయినటువంటి 10th హౌస్లో చాలా బాగా యోగిస్తాడు. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ చాలా నోబుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అటువంటి శని మహాదశలో జాతకుడు చాలా మంచి ఫలితాలను అనుభవిస్తాడు. కెరియర్ టైంలో కనుక దశ వచ్చినట్టయితే కెరియర్లో ఉన్నత స్థానానికి ఎదగడము, పాలిటిక్స్లో ఉన్నవారు పాలిటిక్స్లో మంచి పదవులు అలంకరించడము, తన యొక్క క్వాలిటీస్తో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు శని. ఈ విధంగా శని ఉపచయ స్థానంలో చాలా బాగా యోగిస్తాడు. 3rd హౌస్లో ఉన్నటువంటి శని వ్యాపార విజయాలకు చాలా మంచిది. అలాగే 6th హౌస్లో ఉన్నటువంటి శని ఉద్యోగంలో రాణించడానికి, చిన్న స్థాయిలో ఉద్యోగం స్టార్ట్ చేసుకోవడం, ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చాలా మంచిది. అలాగే 11th హౌస్లో ఉన్నటువంటి శని వ్యాపార విజయాలను ఇస్తాడు. ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు చేయడము, అందులో రాణించడము, సోషల్ స్టేటస్ ఇవ్వడము, తన మేలు కోరుకునేటువంటి స్నేహితులు ఉండడము, కష్టాల్లో స్నేహితులు చాదుకోవడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు శని 11th హౌస్లో. ఇక ఏ పాపగ్రహానికైనా సరే కేంద్రాధిపత్యం వహించడం అనేది చాలా మంచిది, శుభత్వాన్ని ఇస్తుంది ఆ ఆధిపత్యము. కాబట్టి శని కనుక కేంద్రాధిపతి అయినట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు తన యొక్క మహాదశలో. అదే కేంద్రం కనుక మూల త్రికోణం కూడా అయినట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు శని. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి, ఈ 2 లగ్నానికి కూడా శని 7th లార్డ్గా ఉంటాడు. కర్కాటకానికి మకరానికి ఆధిపత్యం వహించి 7th లార్డ్ అవుతాడు. అలాగే సింహలగ్నానికి కుంభానికి ఆధిపత్యం వహించి 7th లార్డ్ అవుతాడు. అయితే కుంభ మూల త్రికోణం కాబట్టి సింహలగ్న జాతకులకి శని ఎక్కువ శుభుడుగా ఉంటాడు కర్కాటక లగ్న జాతకుల కంటే కూడా ఆధిపత్య రీత్యా. ఈ విధంగా శని కేంద్రాధిపత్యం తీసుకుని చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు.
యోగకారకుడుగా ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. తన యొక్క మహాదశలో ఉపచయ స్థానాల్లో బాగా యోగిస్తాడు. అయితే దుస్థానాల్లో ఉన్నటువంటి శని, అందులోనూ 8 and 12లో ఉన్న శని కొంతవరకు ప్రతికూల ఫలితాలని ఇస్తాడు 6th హౌస్లో కంటే. ఎందుకంటే 6th హౌస్ అనేది ఉపచయ స్థానం అవుతుంది. 8th హౌస్లో ఉన్నటువంటి శని కొంతవరకు రుణ బాధలు కావచ్చు, యాక్సిడెంట్స్, ఆస్తి తగాదాలు, కోర్టు చిక్కులు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇస్తాడు. అయితే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు శని అష్టమంలో ఉంటే. వ్యయంలో ఉన్న శని కూడా విదేశాల్లో సెటిల్ అవ్వడము, అనారోగ్య సమస్యలు, కెరియర్లో కూడా ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉండడము ఇటువంటివి కలిగిస్తూ ఉంటాడు తన యొక్క మహాదశలో. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి శని యొక్క 10th హౌస్ ప్లేస్మెంట్, 12th హౌస్ ప్లేస్మెంట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అటువంటి స్థానాల్లో ఉన్నటువంటి శని యొక్క మహాదశలో వాళ్ళకి విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే అవి సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇక వక్రించిన శని మంచి ఫలితాలను ఇస్తాడా, ప్రతికూల ఫలితాలను ఇస్తాడని కనుక చూసినట్టయితే ఎప్పుడు కూడా ఒక గ్రహం వక్రించినప్పుడు బలం పెరుగుతుంది. గ్రహం కనుక శుభుడుగా ఉన్నట్టయితే వక్రించినప్పుడు మరింత శుభుడుగా అవుతాడు. గ్రహం కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే వక్రించినప్పుడు మరింత నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది ఆ గ్రహం. అయితే రెట్రోగ్రేడ్ అయినప్పుడు ఎంత యోగాన్ని ఇచ్చినా కానీ, ఎంత యోగ ఫలితాలను ఇచ్చినా కొంత ఒడిదుడుకులు ఉంటాయి ఇచ్చేటువంటి ఫలితాల్లో. శని కూడా వక్రించి కనుక ఒక జాతకంలో ఉండి శని యొక్క మహాదశ నడుస్తున్నట్టయితే ఏ స్థానంలో వక్రించాడో ఆ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాల్లో కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అలాగే వక్రించిన శని ఏ స్థానాన్ని చూస్తూ ఉంటాడో ఆ స్థానానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అందుకే ముఖ్యంగా 4th హౌస్లో ఉన్న శని, 10th హౌస్లో ఉన్న శని కెరియర్లో ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ ఉండడము, ఎక్కువగా జాబ్స్ మారుతూ ఉండడము, ఏ జాబ్లోనూ స్థిరంగా ఉండకపోవడము ఇటువంటి ఒక ట్రెండ్ అనేది ఉంటుంది. 7th హౌస్లో ఉన్న శని కూడా వక్రించినప్పుడు వారి యొక్క మ్యారిటల్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మిస్అండర్స్టాండింగ్స్, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా వక్రించే శని విషయంలో ఈ విషయాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నీచలో ఉన్నటువంటి శని నీచలో ఉన్నంత మాత్రాన నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు. నీచలో ఉండడం అనేది రిజల్ట్స్ ఇచ్చే సమయంలో ఆ బలాన్ని తగ్గిస్తుంది తప్ప నెగిటివిటీని తీసుకురాదు. అయితే శని నీచలో ఉన్నప్పుడు కెరియర్కి సంబంధించినటువంటి స్థానంలో కనుక ఉండి కెరియర్ రిజల్ట్స్ కనుక శని ఇస్తున్నట్టయితే నీచలో ఉన్నటువంటి శని కెరియర్లో స్టెబిలిటీ, కెరియర్లో స్లో రైజ్ అయ్యి ఉన్నత స్థానానికి చేరుకోవడం ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు శని. ఎప్పుడూ కూడా నీచలో ఉన్నటువంటి గ్రహాలు చాలా మంచిని చేస్తాయి. ఎందుకంటే ఒక గ్రహం ఉచ్చలో కనుక ఉన్నట్టయితే చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇవ్వడమే కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఇవ్వడము, దానివల్ల తప్పులు చేయడము, దానివల్ల మళ్ళీ కొంతవరకు ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడము ఇటువంటి ఒక సినారియో అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీచలో ఉన్నటువంటి ప్లానెట్స్ అనేవి మంచి రిజల్ట్స్ని స్టేబుల్గా ఇస్తాయి. అలాగే కర్మకారకుడైనటువంటి శని కూడా నీచలో ఉన్నప్పుడు కెరీర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు చాలా స్టేబుల్గా రిజల్ట్స్ ఇస్తూ కాన్స్టెంట్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా వారి కెరియర్ గ్రాఫ్ అనేది అప్వర్డ్ గ్రోత్ అనేది ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, నిదానంగా పెరిగినా కానీ. అందుకే వాళ్ళు చిన్న స్థాయిలో ఉద్యోగంలో జాయిన్ అయినా చాలా ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడు శని నీచలో కనుక ఉన్నట్టయితే. ఇక శని కనుక అస్తంగత్వం చెందినట్టయితే రవికి దగ్గరగా ఉంటే కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఏ స్థానంలో ఉన్నా సరే ఆ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాల్లో ఎక్కువగా ఫ్రిక్షన్, ఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫారిన్ ల్యాండ్లో జాబ్స్ చేయడానికి, ఫారిన్లో సెటిల్ అవ్వడానికి శని, రాహు ఈ 2 గ్రహాల యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యము. శని తాను ఏ ఊర్లో అయితే పుట్టాడో దానికి చాలా దూరంగా ఉన్నటువంటి ఊర్లో చదువుకోవడము, ఉద్యోగం చేయడము ఇటువంటి లైఫ్ని ఇస్తాడు. అలాగే ఫారిన్ ల్యాండ్లో జాబ్ చేయడము, తరచూ ఫారిన్ కంట్రీస్కి విజిట్ చేస్తూ ఉండడము, చాలా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడము, ఫారిన్ కంట్రీలో సెటిల్ అవ్వడము, సిటిజన్షిప్ మార్చుకోవడము ఇవన్నీ కూడా శని ఇస్తాడు. శనికి కనుక రాహు యొక్క బలం కూడా తోడైనట్టయితే చాలా ఫాస్ట్గా వాళ్ళ మాతృదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళడము, అక్కడ సెటిల్ అవ్వడము, అక్కడ సిటిజన్షిప్ తెచ్చుకోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే చంద్రుడి నుంచి శని యొక్క స్థితి కూడా చాలా మటుకు ఇంపార్టెంట్. అటువంటి చంద్రుడితో కలిసి ఉన్న శని, చంద్రుడికి ఆపోజిట్లో ఉన్నటువంటి శని, చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్న శని ఇటువంటి శని యొక్క మహాదశ ఫలితాన్ని మనం కొంత అనలైజ్ చేయాలి. మన కారకుడైన చంద్రుడితో ఎప్పుడైతే శని సంబంధాన్ని కలిగి ఉంటాడో, ఉదాహరణకి శని చంద్రుడు కలిసి ఉన్నారు, అటువంటి శని యొక్క మహాదశ నడుస్తున్నట్టయితే మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి.
ఆ సమయంలో కొంత లోన్లీ ఫీలింగు, ఒంటరితనము, డిప్రెషన్కు లోన్ అవ్వడము, నిరాశ నిస్పృహలు ఇవి తరచూ ఆ జాతకుని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చంద్రుడికి ఆపోజిట్లో ఉన్నా సరే, చంద్రుడికి కొంత కేంద్రంలో ఉన్నా కానీ ఈ ధోరణి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడికి 4th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాల్సి రావడము, చాలా దూరంగా ఉన్నటువంటి ప్లేస్లో, ఇండియాలో ఉన్నా కానీ చాలా దూరంగా ఉన్నటువంటి స్టేట్లో ఉద్యోగం చేయాల్సి రావడము, ఎప్పుడు ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉండడము, ఇటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. చాలా సున్నితమైన మనసు కలిగి చాలా త్వరగా వారు చలించిపోవడము, ఏదైనా అన్హ్యాపీ ఇన్సిడెంట్ జరిగినట్టయితే అలాగే చాలా త్వరగా డిప్రెషన్కి లోనవడము, ఇటువంటి టెండెన్సీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా శని చంద్రుల రిలేషన్ అనేది మనం తప్పకుండా కొంత అనలైజ్ చేయాలి. అలాగే శని కుజులు కలిసి ఉన్న, శని కుజులు పరస్పరం చూసుకుంటున్నా అప్పుడు కూడా ఏ స్థానంలో అయితే శని కుజులు కలిసి ఉన్నారో, ఏ స్థానంలో ఇద్దరు ఉండి చూసుకుంటున్నారో దాన్ని బట్టి కూడా కొంతవరకు ఫ్రిక్షన్ అనేది ఉంటుంది ఆ పోర్ట్ఫోలియోస్లో. ఉదాహరణకి శని కుజులు ఇద్దరు వివాహానికి సంబంధించిన స్థానంలో ఉన్నట్టయితే వివాహంలో ఎప్పుడు ఘర్షణ వాతావరణము, వైలెంట్ ఇన్సిడెంట్స్ జరగడము, ఘర్షణ వైఖరి, భర్త భార్య మీద చేయి చేసుకోవడము, ఇటువంటి తీవ్ర సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అదే జాబ్లో ఉన్నట్టయితే, అంటే జాబ్కి సంబంధించిన పోర్ట్ఫోలియో కనుక ఉన్నట్టయితే శని కుజులు కెరీర్లో ఎప్పుడూ కూడా కొలీగ్స్తో, సుపీరియర్స్తో ఘర్షణ వాతావరణము, తన పై అధికారులతో పడకపోవడము, దానివల్ల వారి కెరీర్ స్లో డౌన్ అవుతూ ఉండడము, తరచూ జాబ్స్ మారుతూ ఉండడము, అందుకే వారి యొక్క కెరీర్ గ్రోత్ కూడా స్లో అవ్వడము, స్టెబిలిటీ అనేది చాలా లేట్గా రావడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రధానమైన కొన్ని కాంబినేషన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. శని మహాదశ నడిచేటప్పుడు శని ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఈ విధంగా వక్రించిన శని కొంతవరకు ఒడిదొడుకులు ఇస్తాడు, అస్తంగత్వం చెందిన శని కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేది ఇస్తాడు. ఇక శని తన యొక్క మహాదశలో ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది అనలైజ్ చేసేటప్పుడు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా చాలామంది ఎక్కువగా భయపడేది ఏలినాటి శని గురించి. ఏలినాటి శని అనేది ఒక వ్యక్తికి జన్మరాశి నుంచి 12వ ఇంట్లో శని, ఆ తర్వాత జన్మరాశిలోకి శని, తర్వాత జన్మరాశి నుంచి 2వ ఇంట్లోకి శని సంచారం చేసేటప్పుడు ఆ 7.5 సంవత్సరాలు, ఇంచుమించుగా 7.5 సంవత్సరాలు ఏలినాటి శనిగా చెప్పబడింది. అయితే ఇది కేవలం గోచారం మాత్రమే. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తి యొక్క డెస్టినీని డిసైడ్ చేసేది అతను జన్మించినప్పుడు లగ్నం నుంచి గ్రహస్థితి, అలాగే ఏ మహాదశ నడుస్తోంది, ఏ అంతర్దశ నడుస్తోంది అనే దాన్ని బట్టి డెస్టినీ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అయితే గోచారము ఆ రిజల్ట్స్ అనుభవించేటప్పుడు అందులో ఒడిదుడుకులు ఎలా ఉంటాయి, ఎంత స్మూత్గా రిజల్ట్స్ని అనుభవిస్తాడు అని తెలియజేస్తుంది గోచారము. అయితే ఇక్కడ చాలామంది చేసే ఒక పొరపాటు, ఉదాహరణకి తులారాశి జాతకులు ఉన్నారు, వారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది. అంటే కన్యలోకి శని వచ్చినప్పుడు తులారాశికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. వారు ఏమనుకుంటారంటే తులారాశికి శని యోగకారకుడు కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పెట్టడు అని. అయితే యోగకారకత్వము అనేది లగ్నం నుంచి చెప్పబడింది కానీ రాశి నుంచి చెప్పబడలేదు. కాబట్టి ఆ విధమైన క్యాలిక్యులేషన్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ యోగకారక గ్రహాలు అనేవి దశాభుక్తిలోనే ఫలితాలని మనం అన్వయించి చెప్పాలి తప్ప గోచారంలో అన్వయించి చెప్పకూడదు. అదేవిధంగా ఈ గోచార ఫలితాలు ఏలినాటి శని కూడా కేవలం జన్మరాశి నుంచే కాకుండా జన్మ లగ్నం నుంచి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ ప్రాథమిక సూత్రాలు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏలినాటి శని కావచ్చు, వేరే ఏ గోచారం గురించి అయినా సరే ఎక్కువగా భయపడడం అనేది మంచిది కాదు. ఎందుకు అంటే అర్ధాష్టమ శని, అంటే జన్మరాశి నుంచి 4వ ఇంట్లో శని, లేదా జన్మ లగ్నం నుంచి కూడా 4వ ఇంట్లో శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అంటే 8వ ఇంట్లో శని, రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ, ఏలినాటి శని, వీటి గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో తనకి ఏ దశ నడుస్తోంది అనేది కూడా పట్టించుకోరు. అదేవిధంగా జైమినిలో కూడా స్టడీ చేయాలి. శని పుత్రకారక గ్రహం అయ్యాడా, ఆత్మకారక గ్రహం అయ్యాడా, అటువంటి కారకత్వాలు తీసుకున్నటువంటి శని చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఇవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే ఆ అనాలిసిస్ అనేది కంప్లీట్గా చేసినట్టు అవుతుంది. ఇక గోచారం విషయానికి వచ్చినట్టయితే ఈ విధంగా ఏలినాటి శని అనేది ఎక్కువగా భయపడవలసినటువంటి అవసరం లేనటువంటి ఒక గోచార స్థితి. ఇక శని మహాదశ జరుగుతున్నప్పుడు ఏలినాటి శని కూడా వచ్చినట్టయితే ఎలా ఉంటుంది ఆ టైంలో రిజల్ట్స్ అని కనుక చూసినట్టయితే, ఉదాహరణకి ఒక వ్యక్తి జన్మించినప్పుడు చంద్రుడి నుంచి కానీ
లగ్నం నుంచి కానీ 12వ ఇంట లేదా జన్మరాశిలో లేదా 2వ ఇంట్లో శని ఉన్నప్పుడు పుట్టినప్పుడే వాళ్ళకి ఏలినాటి శనితో స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి స్థానానికి మళ్ళీ శని వచ్చినప్పుడు రిజల్ట్స్ అనేవి బలంగా ఉంటాయి. ఉదాహరణకి ఒక జాతకుడికి పుట్టినప్పుడు జన్మరాశి నుంచి 12వ ఇంట్లో శని ఉన్నాడు D1 చార్ట్లో. మళ్ళీ గోచారంలో కూడా 12వ ఇంట శని వచ్చినప్పుడు జన్మరాశికి అప్పుడు శని మహాదశ నడుస్తున్నట్టయితే ఫలితాలు కొంత స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మరీ చెప్తున్నాను, ఎప్పుడు నేను చెప్పే విషయం ఇది, గోచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దాని గురించి ఎక్కువ భయపడి మొత్తం రిజల్ట్స్ అన్ని కూడా గోచారం బేస్గా అనలైజ్ చేసి కంక్లూడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. గోచారం అనేది ఓన్లీ ట్రాన్సిట్, అది తాత్కాలికంగా అప్పుడు ఒడిదుడుకుల్ని కష్ట నష్టాల్ని ఆ జాతకుడు యొక్క మానసిక స్థితిని కూడా తెలియజేసేటువంటి అంశం మాత్రమే గోచారము. ఈ విధంగా శని మహాదశ కనుక స్టార్ట్ అవుతుంది లేదా స్టార్ట్ అయింది నడుస్తోంది అన్నప్పుడు ఇలాంటి కొన్ని మౌలికమైనటువంటి ప్రాథమిక సూత్రాలు కొంతవరకు దృష్టిలో పెట్టుకుని అనలైజ్ చేసి శని ఎంతవరకు పాజిటివ్గా ఉంటాడో అని అవగాహన తెచ్చుకోవడం మంచిది. ఒకవేళ శని కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే సింపుల్ పరిహారాలు చేసుకోవడం ద్వారా శని చాలా పాజిటివ్గా మారి ఆ జాతకుడికి మనోబలం ఇవ్వడము, మనోధైర్యము, అదేవిధంగా పాజిటివ్ థింకింగ్ పెంచడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు శని ఎప్పుడూ కూడా హ్యూమానిటీ అంటే మానవత్వాన్ని పెంచుకోవడం అనేది ఇష్టపడేటువంటి ప్లానెట్ కాబట్టి శని మహాదశ నడుస్తున్నప్పుడు పాజిటివ్గా ఉన్న నెగిటివ్గా ఉన్న అన్నదానం తరచూ చేస్తూ ఉండడము, వృద్ధాశ్రమాల్లో వృద్ధుల్ని వెళ్ళి పలకరిస్తూ వాళ్ళకి కావాల్సింది సమకూరుస్తూ ఉండడము, వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడటము, అదేవిధంగా భిక్షగాళ్ళకి, స్వీపర్స్కి, ఆకలితో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి అన్నదానం చేయడము, లేదా వారికి ఏ కష్టం ఉందో దాన్ని తొలగించడానికి తన వంతు సహాయం చేయడము, ఇవన్నీ కూడా చాలా మంచి రెమెడీస్గా పనిచేస్తాయి. అలాగే రుద్రాభిషేకం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, హనుమద్ ఆరాధన, ఇవన్నీ కూడా శనికి పరిహారాలుగా పనిచేసేటువంటి చక్కటి రెమెడీస్గా చేసుకుంటూ ఉన్నట్టయితే శని మహాదశ అంతా కూడా చాలా మంచి ఫలితాలు అనుభవించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే జాతకుడు తనలోని వ్యక్తిత్వాన్ని పాజిటివ్గా మార్చుకుని మానవతా దృక్పథాన్ని పెంచుకుని దైవభక్తిని పెంచుకుంటాడు, శని చాలా సంతోషిస్తాడు. కాబట్టి తన యొక్క నెగిటివిటీని తగ్గించి పాజిటివ్ థింకింగ్ని పెంచి తను ఉండేటువంటి ఎన్వైర్న్మెంట్ను కూడా పాజిటివ్గా మార్చడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా బ్లెస్ చేస్తాడు జాతకుడిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.